మాయా, నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆఫీస్ వర్క్ రేపటి నుంచి మొదలు పెడదాం అని చెప్పి అవని అంటుంది. ఇక మాయ రూమ్లోకి వెళ్ళగానే, అవని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నాతో రా అని శ్రీకర్ అవనిని పక్కకు తీసుకెళ్తాడు. అమ్మ అక్షయ, ఎక్కడికి వెళ్ళావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఊరిలోకి వెళ్ళొచ్చాను తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇంటి పరిస్థితులు అసలే బాలేదు కదమ్మా, అలా ఎవరికి చెప్పకుండా ఒంటరిగా బయటికి వెళ్ళకు, నాతో రా అని ప్రసాదరావు అక్షయ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఇదంతా అని వసంత కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది. నాకు కూడా మలయాళం సినిమాని తెలుగులో చూసినట్టుందక్క అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక మరోవైపు మాయ తన రూమ్లోకి వెళ్ళి అవనికి నేను జలక్కిద్దాం అనుకుంటే అక్షయ్ను అర్చనగా మార్చుకొని అవని నాకు జలక్కిచ్చిందేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అవనిని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు, అవని అసాధ్యురాలు. వసీకర్ను పట్టుకునే ప్రయత్నం అవని చేస్తుందంటే ఖచ్చితంగా నేను కూడా అవనికి దొరికిపోతాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ అవనిని పక్కకు తీసుకెళ్ళి, అవని నీకు ఏమైనా మైండ్ పనిచేస్తుందా? ఆ వసీకర మాయ ఇద్దరు కూడా ఒకరేనని నువ్వు బలంగా నమ్ముతున్నావు. ఆ రోజు అమ్మ ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన రోజు ఇంట్లో దొరికిన లెటరు, మాయ హ్యాండ్ రైటింగ్ రెండు ఒకేలా ఉన్నాయని చెప్పి మాయ ఇంటికి వెళ్ళి మాయపై అనుమానంతో గొడవ చేశావు. అలాంటి వాళ్ళను తీసుకొచ్చి కావాలనే ఇంట్లో పెట్టడం ఏం బాలేదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నిన్ను చూస్తుంటే తెలివి గలదనివో తెలివి తక్కువదనివో అర్థం కావట్లేదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, నేను ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుందని బలంగా నమ్మేది నువ్వే, అవునా కదా అని అవని అంటుంది. అవును అని శ్రీకర్ అంటాడు. మరి ఆ మాయను తీసుకొచ్చి ఇంట్లో పెట్టానంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుందని ఎందుకు అనుకోలేదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇందాకలా అలా ఆలోచించాలే కానీ ఏంటి ఆ కారణం అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మాయ ఎక్కడో ఉండి ఆ వసీకరకు హెల్ప్ చేస్తూ ఉంటే మనం ఆ మాయ ఏం చేస్తుందో తెలుసుకోలేం కదా బావా. మాయ మన కళ్ళ ముందు ఉంటే ఆ వసీకరకు ఏదైనా సహాయం చేస్తుంటే మనం తెలుసుకోవచ్చు కదా. ఆ మాయ ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చిందని చెప్పగానే మనం నమ్ముతామా ఏంటి బావా? అది మనల్ని వెర్రి గొర్రెలను చెయ్యాలనుకుంటుంది. ఎప్పటికీ ఆ మాయను నమ్మను. ఇప్పటికీ కూడా ఆ వసీకరకు మాయకు ఏదో సంబంధం ఉండే ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ మన కళ్ళ ముందే ఆ మాయ ఉంటే ఆ మాయ నీడను కూడా మనం ఫాలో అవ్వచ్చు కదా బావా. అందుకే ఆ మాయను ఇక్కడే ఉండమని చెప్పాను అని చెప్పి అవని అంటుంది. అవును అవని, నువ్వు చెప్పింది కరెక్టే అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నా అనుమానం నిజమైతే ఈ పాటికే ఆ మాయ కృష్ణబావ నిహారిక నుంచి నిజం రాబడుతూ ఉంటుంది. ఈ ఊర్లో ఏమేం జరిగాయో తెలుసుకుంటూ ఉంటుంది అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ వసంత కృష్ణబాబుల దగ్గరకు వెళ్తుంది. అవనిని అసాధ్యురాలు, ఏది అనుకుంటే అది చెయ్యగలదు, గొప్పది అని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు, అది నిజమే కదా అని మాయ అంటూ ఉంటుంది. ఆ అవనిని పుల్లగొండిది, గొడవలు మారిది అని అని ఉంటే బాగుండేది అని వసంత మాయతో చెప్తూ ఉంటుంది. అదేంటి వసంత గారు అలా మాట్లాడుతున్నారు అని మాయ అంటూ ఉంటుంది. మాయా మేడం, మీరు ఈ మధ్య మారిపోయారు కాబట్టి అవని గురించి గొప్పగా మాట్లాడగలుగుతున్నారే కానీ మా దృష్టిలో అవని ఎప్పటికీ కూడా అలాంటిదే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవును, అవని దుష్ట శక్తిని ఊరి నుంచి తరిమి కొట్టడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి మాయ కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది. ఒకటేంటి, దుష్ట శక్తిని ఈ ఊరి నుంచి తరిమేస్తామంటూ చాలా ప్రయత్నాలే చేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏంటి ఆ ప్రయత్నాలు అని చెప్పి మాయ కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది. రాత్రి చెట్టు కింద అక్షయ్ను తీసుకెళ్లి ఒంటరిగా కూర్చోబెట్టింది. అవని చెట్టుకి దూరంగా నుంచొని అక్షయ్ను గమనిస్తూ ఉంది. అలాగే ఆ చెట్టుకి సీసీ కెమెరాలు కూడా అమర్చింది. వసీకర ఖచ్చితంగా ఆ దెయ్యాల కోటలో ఉందని, ఇదంతా చేస్తుంది వసీకరేనని, దుష్టశక్తి కాదని అవని బలంగా నమ్ముతుంది. సిటీలో ఉండాల్సిన వసీకర ఇక్కడికి ఎలా వస్తుందని మేము ఎంత చెప్పినా కూడా మా మాటలను అవని వినట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సీసీ కెమెరాల్లో వసీకర అవనికి కనిపించిందా? నేను కూడా వసీకర దొరికితే దొరికిపోతాను అని మాయ కంగారు పడుతూ సీసీ కెమెరాల్లో
దుష్టశక్తి ఎవరో కనపడిందా కృష్ణ గారు అని మాయ అడుగుతూ ఉంటుంది. ఏంటి అంత ఎగ్జైట్మెంట్తో అడుగుతున్నారు? కొంప తీసి మీకు ఆ వసీకరకు ఏదైనా సంబంధం ఉందా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. చిచ్చి, నేను అలాంటివన్నీ ఎప్పుడో వదిలేశాను, క్యాజువల్గానే అడుగుతున్నాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మా మాటల ద్వారా ఎందుకు, వాళ్ళ మాటల ద్వారానే చెప్తాను చూడండి అని చెప్పి కృష్ణబాబు జరిగిందంతా కూడా మాయ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు. ఆ రాత్రి అక్షయ్ను తీసుకొని అవని శ్రీకర్ ఇంటికి రాగానే, అమ్మ దుష్టశక్తి అక్షయ్ను ఏమీ చేయలేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. దుష్టశక్తి వచ్చిందో రాలేదో తెలియదు మావయ్య, ఇదిగోండి ఈ దండ మాత్రం ఆ ప్రదేశంలో దొరికింది అని అవని ఆ దండను తీసి కుటుంబ సభ్యులకి చూపించడం, సీసీ కెమెరా యాక్సెస్ని ల్యాప్టాప్లో చూడటం, ఇదంతా కూడా కృష్ణబాబు మాయకు అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు. గతంలో ఆ దెయ్యాల కోటలో దెయ్యాలు ఉండేయని అందరూ చెప్తున్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఆ వసీకరే దెయ్యాల కోటలో ఉందని చెప్పి అవని బలంగా నమ్ముతుంది అని కృష్ణబాబు మాయతో చెప్తూ ఉంటాడు. ఇంకా ఆపండి, దెయ్యాలు భూతాల గురించి ఇలాంటి రాత్రి సమయంలో చెప్పుకోకూడదు అని చెప్పి మాయ అంటుంది. అదేంటి మాయా మేడం అలా అంటున్నారు? గతంలో మీరు ఆ మాంత్రికుడితో సావాసం చేశారు కదా, ఇప్పుడు దెయ్యాల గురించి చెప్తుంటే అలా మాట్లాడుతున్నారేంటి అని కృష్ణబాబు అంటాడు. అప్పుడు వేరు, ఇప్పుడు నేను వేరు, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను, రాత్రి సమయంలో వాటి గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క, ఈ మాయని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని కృష్ణబాబు అంటాడు. ఏంట్రా తేడా అని వసంత అడుగుతూ ఉంటుంది. మాంత్రికుడితో సావాసం చేసింది, క్షుద్ర పూజలు చేసింది, ఆత్మలతో మాట్లాడింది, అలాంటి మాయ ఇప్పుడు దెయ్యాల గురించి చెప్తుంటే అలా వెళ్ళిపోతుంది ఏంటక్క అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆ లోకంలో ఉన్నప్పుడు అదే పిచ్చిరా, ఆ లోకం నుంచి బయటకు వచ్చింది కదా, అందుకే మాయ అలాంటి విషయాలు వినటానికి ఇష్టపడినట్టుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ పక్కకు వెళ్తుంది. వసీకరణను ఎలాగైనా కలవాలి, ఎవరికీ తెలియకుండా ఆ శవాల కోటలోకి వెళ్తాను. అసలు అక్షయ్ను తీసుకెళ్లటానికి చెట్టు దగ్గరకు వచ్చిన వసీకర అక్షయ్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిందో తెలుసుకుంటాను అని చెప్పి మాయ మనసులో అనుకొని వెంటనే దెయ్యాల కోట దగ్గరకు వెళ్తుంది. ఏంటి మాయ, నా కోటకు వచ్చావు అని చెప్పి వసీకర మాయను అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వు పల్లెటూరికి ఎందుకు వచ్చావు అని వసీకర అడుగుతూ ఉంటుంది. నీ కోసమే వచ్చాను, నీకు సహాయం చేద్దామని వచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది. ఏం చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి వసీకర మాయని అడుగుతూ ఉంటుంది. అక్షయ్ను తీసుకెళ్లటానికని చెట్టు దగ్గరకు వచ్చి అక్షయ్ను ఎందుకు తీసుకెళ్లేదు వసీకర అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను అక్షయ్ను తీసుకెళ్లాలనుకున్నాను, అర్చనను కాదు. ఆ అవని చాలా తెలివిగా అక్షయ రూపాన్ని అర్చనగా మార్చుకుంది, ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అంటే మనం ఇప్పటి వరకు చేసిందంతా వృధానేనా అని మాయ అడుగుతూ ఉంటుంది. ఏం వృధా కాదు మాయా, నేను ముందుగా ముక్కు పుడకను దొంగలించాలనుకుంటున్నాను. ముక్కు పుడక నా సొంతం అయిన తర్వాత ఊరి వాళ్ళంతా కూడా ముక్కు పుడక కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు, వాళ్ళను డైవర్ట్ చేసి ఆ తరువాత అర్చనను ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక ప్రేతాత్మ ప్రత్యక్షమై నేను నీకు ఎలాంటి సహాయం చేయమన్నా చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను మాంత్రికుడు రూపంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఈ ఆడ రూపం నచ్చలేదు అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అది అసాధ్యం వసీకర, అక్షయను ఈ మట్టికి బలి ఇస్తేనే నీ మాంత్రికుడి రూపం నీకు వస్తుంది, ఇక నువ్వు ఈ ఆడ వసీకర రూపంలో ఉండక తప్పదు అని చెప్పి ఆ ప్రేతాత్మ వసీకరతో చెప్తూ ఉంటుంది. ఇక నేను ఈ ఆడ అవతారంలో ఉండక తప్పదా, నా సమస్యకు పరిష్కారం అనేదే లేదా అని చెప్పి వసీకర ప్రేతాత్మను అడుగుతూ ఉంటుంది. నీ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అర్చనను తీసుకొచ్చి ఈ దెయ్యాల కోటలో కూర్చోబెట్టి ముక్కు పుడక అర్చన ముక్కుకు పెట్టి పూజలు జరిపిస్తే అక్షయగా మారుతుంది. అప్పుడు అక్షయను నువ్వు ఈ మట్టికి బలి ఇస్తే నీ మాంత్రికుడి రూపం నీకు వస్తుంది అని ప్రేతాత్మ వసీకరకు చెప్తూ ఉంటుంది. ఇవన్నీ జరిగే పనులేనా అని చెప్పి మాయ అంటుంది. వసీకర తను కోరుకున్న రూపం తనకు రావాలంటే ఇలా చేయక తప్పదు అని ప్రేతాత్మ మాయతో చెప్తూ ఉంటుంది. ప్రేతాత్మ చెప్పిన విధంగా నేను అర్చనను తీసుకొస్తాను, అర్చనకు ముక్కు పుడక పెట్టి పూజలు జరిపిస్తాను, అక్షయ రూపాన్ని తీసుకొచ్చి నా రూపాన్ని నేను పొందుతాను అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. ఇంతక వేదవతి ఎక్కడ అని మాయ అడుగుతూ ఉంటుంది. పక్క గదిలో ఉంది అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. ఆ వేదవతికి నా రూపం తెలిసిపోయింది అని చెప్పి
వసీకర చెప్తూ ఉంటుంది. నా గురించి తెలియదు కదా వసీకర అని మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు నేను ఒకటేనని ఆ వేదవతికి తెలియదు అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. తెలియకపోవడమే మంచిది అని చెప్పి మాయ అంటుంది. మన ఇద్దరం కలిసి ఆ వేదవతి రూమ్లోకి వెళ్ళం పద మాయ అని వసీకర అంటూ ఉంటుంది. వద్దు, అలా వెళ్ళటం వల్ల రేపు మనం అనుకున్న పని అనుకున్నట్టుగా జరగకపోతే నన్ను జీవితంలో ఎవరు నమ్మరు. ఇప్పటికే ఎంతో కష్టపడి అందరినీ నమ్మించాను అని చెప్పి మాయ అంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి మాయ ఒంటరిగా వేదవతి ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. వేదవతిని కట్టిపడేసి ఉంచుతుంది. వేదవతి స్పృహలో లేకుండా ఉండటం మాయ చూస్తుంది. ఇక మరోవైపు పల్లెటూరిలో ఒక అతను దండోరా వేస్తూ ఉంటాడు. పల్లెటూరి ప్రజలంతా కూడా ఊరి నడిబొడ్డున ఉన్న చెట్టు దగ్గరికి జమీందారు గారు రమ్మంటున్నారు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అని చెప్పి దండోరా వేస్తారు. ఇక దాంతో ఊరి ప్రజలంతా కూడా ఊరి నడిబొడ్డున ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తారు. దండోరా వేయించారు కదా జమీందార్ గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. అవని శ్రీకర్లను కూడా రానివ్వండి చెప్తాను అని జమీందారు చెప్తూ ఉంటాడు. అప్పుడే అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కారు దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మ అవని, మీకోసమే జమీందార్ గారు వెయిట్ చేస్తున్నారు. జమీందార్ గారు మీ సమక్షంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. చెప్పండి జమీందార్ గారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడక దొరికి ఇప్పటికీ 100 సంవత్సరాలైందమ్మా. అందుకే మన ఊరిలో ఆ ముక్కు పుడకకు 100 సంవత్సరాల వేడుక జరిపించాలనుకుంటున్నాను. ముక్కు పుడకకు ప్రత్యేక పూజలు జరిపించాలనుకుంటున్నాను అని చెప్పి జమీందారు చెప్తూ ఉంటాడు. మీలో ఎవరికైనా ఆ ముక్కు పుడక స్టోరీ తెలుసా అని చెప్పి జమీందారు అడుగుతూ ఉంటాడు. పాత తరం వాళ్ళకు తెలుసు కానీ కొత్త తరం వాళ్ళకు తెలీదు అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. అమ్మ అవని, మీ అత్త మామల ద్వారా నువ్వైనా తెలుసుకున్నావా అని జమీందారు అడుగుతూ ఉంటాడు. తెలుసు నాకు అని చెప్పి అవని అంటుంది. అయితే అందరికీ అర్థమయ్యేలా నీ మాటల్లోనే చెప్పమ్మా అని జమీందారు అడగటంతో తులసి అనే 18 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి దేవుడికి పూజలు చేస్తూ పరమ భక్తురాలైంది. అమ్మవారి ముక్కు పుడక ఒకరోజు కనిపించకుండా పోవడంతో అందరూ కూడా ఆ ముక్కు పుడకను తులసి అనే భక్తురాలు దొంగతనం చేసిందని ఊరంతా కలిసి ఆ అమ్మాయిపై నింద వేశారు. దానితో ఆ అమ్మాయి 18 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ అమ్మవారికి పరమ భక్తురాలు అవ్వటంతో అమ్మవారు భూస్థాపితం అయిపోయింది. అప్పటి నుంచి ఊరిలో కరువు ఏర్పడింది. పంటలు పండకపోవడం అంతా కూడా జరిగింది. ఊరి వాళ్ళంతా కూడా వలస వెళ్ళిపోయారు. అనుకోకుండా ఒకరోజు మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండగా అమ్మవారు తాళపత్ర గ్రంథాలు ముక్కు పుడక బయటపడ్డాయి. కులగురువు దగ్గరకు తీసుకెళ్ళి వాటిని చూపించగానే మీ ఇంటికి తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని తీసుకొచ్చి ఈ ముక్కు పుడక ధరింపచేసి అమ్మవారి ప్రసాదం తయారు చేయించి పొలాల్లో చల్లితే మళ్ళీ ఊరు పచ్చగా ఉంటుందని కులగురువు చెప్పారు. ఆ తులసి అనే అమ్మాయి జాతకం భరణి నక్షత్రం కార్తీక మాసం శుక్రవారం నాడు జన్మించింది. అలాంటి జాతకం కలిగిన అమ్మాయే మీ ఇంటికి కోడలిగా రావాలి. ఆ అమ్మాయి ముక్కు పుడకను ధరించాలి అని కులగురువు చెప్తారు. అలా మీ తరతరాలు ముందుకు సాగుతూ ఉండాలి. మీ ఇంటి కోడళ్ళు కానీ మీ ఇంటికి వచ్చిన వారసుల్లో ఎవరైనా సరే అలా జాతకంతో ముందుకు సాగాలి అని చెప్పి కులగురువు చెప్తూ ఉంటాడు. మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న వేదవతి అత్తయ్యను అలాంటి జాతకమే అని తీసుకొచ్చి వేదవతి అత్తయ్య చేత ముక్కు పుడక ధరింపచేసి ఈ ఊరిని సస్యశ్యామలం చేశారు. ఇప్పుడు అత్త లాంటి జాతకం నా కూతురు అక్షయ్కు వచ్చింది. అలా మా తరతరాలుగా ముక్కు పుడక ముందుకు వెళ్తుంది అని చెప్పి అవని అంటుంది. చాలా చక్కగా చెప్పావమ్మా అని జమీందారు చెప్తూ ఉంటాడు. ముక్కు పుడకకు ఇంత స్టోరీ ఉందా అని పల్లెటూరి ప్రజలంతా కూడా అంటూ ఉంటారు. అవును, ఈ ఊరికి ముక్కు పుడికే దైవం, ముక్కు పుడికే ముఖ్యం. మన ఊరి రక్ష, మన ఊరి దైవం అన్నీ కూడా ముక్కు పుడకే కాబట్టి ముక్కు పుడకకు 100 సంవత్సరాల వేడుక జరిపించాలనుకుంటున్నాను. మీరేమంటారు అని చెప్పి జమీందారు అవని శ్రీకర్లను అడుగుతూ ఉంటారు. మీరు కోరుకున్న విధంగానే ముక్కు పుడకకు 100 సంవత్సరాల వేడుక జరిపించండి జమీందారు గారు. ఇంత స్టోరీ ఉన్న ఈ ముక్కు పుడక మా కుటుంబంలో ఇన్ని రోజులుగా ఉండటం మాకు నిజంగా చాలా సంతోషం కలిగిస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతిని బంధించిన రౌడీలు పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే అవని శ్రీకర్ రౌడీలను చూస్తారు. ఇంత రాత్రి సమయంలో పార్సిల్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారా, ఎవరు మీరు అని అవని శ్రీకర్ రౌడీలను అడుగుతూ ఉంటారు. నీకెందుకురా, అడ్డు తప్పుకో అని రౌడీలు అనటంతో శ్రీకర్ రౌడీలను కొడతాడు.
రౌడీలు కూడా శ్రీకర్ని కొడుతూ ఉంటారు. ఇక అలా శ్రీకర్ అవని ఇద్దరు కలిసి రౌడీలను కొడుతూ ఉంటే రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడే వసీకర దెయ్యాల కోటలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో వసీకరే వేదవతిని బంధించిందని అవని శ్రీకర్కు తెలియనుందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్